డ్రోన్ అటాక్తో పాల్పడ్డప్పుడల్లా అటువంటి శబ్దాలు అటువంటి విజువల్స్ కనిపించాయి వాళ్ళకి. ఇప్పుడు కూడా ఇక్కడ క్రీక్ అనేటువంటి హార్బర్ బిల్డింగ్ పైన కూడా అదే మాదిరిగా ఒక డ్రోన్ వచ్చి అటాక్ చేయడంతో అక్కడటువంటి హై రైజ్ బిల్డింగ్ అది 25th ఫ్లోర్ అప్రాక్స్. సో 25th ఫ్లోర్ దగ్గర ఈ డ్రోన్ అటాక్ చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. సో దుబాయ్ నగరం పైన చాలా పెద్ద మొత్తంలో దాడి చేస్తోంది ఇరాన్. సో గతంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేసింది. దుబాయ్లో ఉన్నటువంటి వారందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు భారత్ వైపుగా వస్తున్నట్టుగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ లేదంటే అటు దుబాయ్కి సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది. సో ఇప్పటికే 60,000 పైచిలకు దుబాయ్లో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా తిరిగి వచ్చేస్తారు. సో 15 లక్షల మంది భారతీయులు దుబాయ్లో ఉంటే 60,000 మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. కొంతమంది ఎయిర్పోర్ట్లో చిక్కున్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో పాటుగా దుబాయ్ నగరం పై నుంచి గల్ఫ్ కంట్రీస్ పై నుంచి ఎగరాల్సిన విమానాలు కూడా పూర్తిగా రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో అవి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇప్పుడు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. అటువైపుగా యుద్ధ నౌకలు కానీ లేకపోతే నౌకలకు సంబంధించి బల్క్ క్యారియర్లు కానీ ఆయిల్ ట్యాంకర్లు కానీ రావడానికి వీల్లేదు. సో దుబాయ్ ఒక రకంగా అష్ట దిగ్బంధం అయిపోయిందని చెప్పాలి. సో దుబాయ్ ఇరాన్ చేసేటువంటి దాడిలో తీవ్రంగా నష్టపోతోంది. సో దుబాయ్ చేసేటువంటి పనిని ఏమాత్రం దుబాయ్ ఆ రకంగా యాక్సెప్ట్ చేయడం లేదు. వాటిని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తోంది. వారి దగ్గర ఇంటర్సెప్టార్స్ని ఉపయోగించి తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తోంది. కానీ ఆ తిప్పికొట్టే క్రమంలో 1-2 అక్కడ ఇంటర్సెప్టార్స్ పనిచేయకపోగా లేదు అని అంటే ఇరాన్ ఏం చేస్తోంది, ఇక్కడ ఒక రాడార్ని ఏర్పాటు చేసుకొని ఆ రాడార్ లోపలికి వచ్చిన ప్రతిదీ కూడా ఇంటర్సెప్టార్తో దాన్ని డైరెక్ట్ ఆటోమేటెడ్గా కొట్టి ఆ డ్రోన్స్ని డిస్మాంటిల్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ రాడార్ని దెబ్బ కొట్టింది ఇరాన్. అమెరికా ఇచ్చినటువంటి ఆ రాడార్ సిస్టమ్ని గల్ఫ్ కంట్రీస్ వాడినటువంటి రాడార్ సిస్టమ్ని ఇరాన్ దెబ్బ కొట్టడంతో ఆ రాడార్ కూడా కొన్ని సందర్భాల్లో పనిచేయకుండా పోతోంది. సో అది పోర్ట్రైట్ PSC-3 కానివ్వండి లేకపోతే థర్డ్ కానివ్వండి, ఈ రెండు కూడా రాడార్లు పనిచేస్తున్నాయి గల్ఫ్ కంట్రీస్లో. ఇప్పుడు ఆ రాడార్స్ అన్ని కూడా కుప్పకూలిపడంతో ఇబ్బంది తలెత్తింది. సో 13 రోజులుగా ఈ ఇరాన్-ఇజ్రాయెల్ వార్ కొనసాగుతూనే ఉంది. సో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ డ్రోన్ దాడి చేసింది మొన్న. తర్వాత నిన్న మళ్ళీ మరోసారి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంగా 2 డ్రోన్లని అక్కడ కూడా కుప్పకూల్చింది. సో దీనివల్ల ఇద్దరు అక్కడ ఉన్నటువంటి దేశస్తులు చనిపోయారు. ఒక బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి, మరొక భారతీయుడు కూడా గాయపడ్డాడంటే ఈ ఘటనలో. దుబాయ్లో ఉన్నటువంటి ఆ డ్రోన్ దాడి వల్ల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన దాడితో ఇద్దరు అక్కడి దేశస్తులు, దుబాయ్ దేశస్తులు, ఒకరు బంగ్లాదేశ్ సంబంధించిన వారు, ఒకరు భారతీయులు. బంగ్లాదేశ్ వారు మరణిస్తే భారతీయుడికి ఒకరికి కొంత ఇబ్బంది పడింది, గాయాలయ్యాయి. సో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్ని నిర్వహిస్తున్నటువంటి దుబాయ్ విమానాశ్రయాలు మార్చి 7 నుంచి కూడా 2 విమానాశ్రయాల్లో విమానాలన్నీ కూడా పాక్షికంగా తిరిగి ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. సో కొద్దిసేపు విమానాలని అలా నిలిపివేశారు మళ్ళీ డ్రోన్ అటాక్ తర్వాత. సో సుమారుగా విమాన షెడ్యూల్ని ప్రతి సందర్భంలో కూడా 1 గంట 2 గంటల పాటుగా ఆలస్యం చేస్తూ అటు ఇటుగా మారుస్తూ ఉన్నారు. సో ఇప్పటికే 60,000 పైచిలకు మంది అందరూ కూడా తిరిగి ప్రయాణమయ్యారు. సో ఒక మహమ్మారి ప్రపంచ దేశాలని వణికించినప్పుడు ఎంతటి విపత్కర పరిస్థితి ప్రపంచ దేశాలు చవిచూసాయో ఇప్పుడు కూడా దాదాపుగా అటువంటి పరిస్థితే నెలకొనబోతోందా అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం దాదాపుగా ఆ రకంగానే కనబడుతోంది. గతంలో మీరు గమనిస్తే అప్పుడు కూడా మనకి హోటల్స్ అన్ని బంద్ అయిపోయాయి, ప్రోడక్ట్స్ పైన ధరలు పెరిగాయి, అవి కూడా తక్కువ మొత్తంలో అవైలబిలిటీ, అంత ఎక్స్పెక్టెడ్ రేంజ్లో అవైలబిలిటీగా లేవు. ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఎస్మా ప్రయోగించారు. సో ఇవన్నీ ప్రయోగిస్తున్నారు, ఎస్మాని ప్రయోగించే అవకాశం ఉంది అనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కనబడుతోంది. అంటే ఇట్స్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ లాక్డౌన్ చేయకపోవచ్చు, కానీ దాని తాలూకా పర్యవసనాలతో ధరలు పెరిగిపోయే అవకాశం ఉంది. నిత్యావసర ధరలు అమాంతంగా ఒక్కసారిగా ఆకాశానికి అంటే అవకాశం ఉంది. దీంతో చాలామంది సామాన్య మధ్యతరగతి ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడక తప్పదు. ఒకసారి దుబాయ్లో నిన్న క్రీక్ హార్బర్ పోర్ట్ పై జరిగినటువంటి ఆ దాడికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. రైట్. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ డ్రోన్ దాడికి తర్వాత క్రీక్ హార్బర్ పోర్ట్ ఆ బిల్డింగ్ ఎలా మంటలో చిక్కుంది, ఎటువంటి విధంగా సిచ్యువేషన్ అనేది మీకు ఒక
24 అవర్స్ సంఘటనలో ఈ 24 గంటలు జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను నేను. ముందుగా మైన్ లేయర్స్ అంటే ల్యాండ్ మైన్స్ ఎలా అయితే ఉంటాయో వన్స్ మన సినిమాలో చూస్తూ ఉంటాం, బహుశా కాలు పెట్టగానే వన్స్ కాలు తీశారంటే ఈ ల్యాండ్ మైన్ పేలిపోయి ఎంత విధ్వంసం చేస్తుందో అటువంటి విధంగానే అండర్ గ్రౌండ్లో నీళ్ళ లోపల సముద్ర భూగర్భంలో ఈ ల్యాండ్ మైనర్స్ ఉన్నాయి. సో ఈ ల్యాండ్ మైన్ లేయర్స్ అనేది ఏం చేస్తాయంటే వన్స్ ఒక్కసారి వచ్చి ఆ బోట్ అలా వెళ్తూ ఉంది యుద్ధనౌక, సో యుద్ధనౌక కానీ ఏదైనా పడవ కానీ అలా వెళ్తూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా ఆ బెలూన్ లాంటి బుల్లెట్ లాంటి ఒకటి మాత్రమే ఆ బోట్కి టచ్ అయ్యే విధంగా ఉంటుంది, ఆ డిస్టెన్స్లో ఉంటుంది. కిందికి వెయిట్స్ ఉంటాయి, దాన్ని చైన్తో కట్టేస్తూ ఉంటారు. అది ఒక్కసారిగా ఇలా టచ్ అవ్వగానే కథం బ్లాస్ట్ జరుగుతుంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అటువంటి మైన్ లేయర్స్ 16 అమెరికా గమనించి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేయడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. గ్యాస్ కొరత ఏర్పడుతోంది, ఆయిల్ కొరత ఏర్పడుతోంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మొత్తాన్ని కూడా ఇరాన్ కంట్రోల్లోకి తీసుకుంది. కాబట్టి ఇరాన్ని కంట్రోల్లో నుంచి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించాలని చెప్పి 20 యుద్ధ నౌకల్ని అమెరికా ఇరాన్కి సంబంధించి యుద్ధ నౌకల్ని పేల్చేసింది. వీటితో పాటుగా ఈ మైన్ లేయర్స్ని కూడా పేల్చే ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 16 మైన్ లేయర్స్ని పేల్చేసింది. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా 39 కిలోమీటర్ల మేర మొత్తంగా ఎక్కడ చూసినా కూడా మైన్ లేయర్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎటు షిప్స్ అక్కడ ఆగిపోయాయి. ఇరాక్ నుంచి, సౌదీ నుంచి, కువైట్ నుంచి, ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి, యుఏఈ నుంచి, వీటి నుంచి వచ్చేటువంటి ప్రతి షిప్ కూడా అక్కడ ఆగిపోయింది. ఇటువైపు ఇరాన్ నుంచో ఇరాక్ నుంచో మళ్ళీ ఆయిల్ తరలించడానికి వచ్చేటువంటి ఈ షిప్స్ అన్ని కూడా ఇటువైపు ఆగిపోయాయి. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఒక చెక్ పోస్ట్ మాదిరిగా మారిపోయింది. ఇరాన్ అనేది దాటనివ్వడానికి అవకాశం కల్పించట్లేదు. సో నిన్న భారత్కి వచ్చేటువంటి ఒక నౌకని కూడా, బల్క్ క్యారియర్ నౌకని కూడా ఇదే మాదిరిగా ఆ మైన్ లేయర్స్తో ఇరాన్ పేల్చేసింది. సో ఇప్పుడు 20 యుద్ధ నౌకల్ని కోల్పోయింది ఇరాన్, 16 మైన్ లేయర్స్ కోల్పోయింది. దానికి ప్రతీకారంగా 3 పైన దాడి చేయడంతో పాటుగా 3 నౌకలపై దాడి చేయడంతో పాటుగా ఇప్పుడు దుబాయ్ క్రీక్ హార్బర్ పోర్ట్ బిల్డింగ్ పైన కూడా దాడి చేసింది ఇరాన్. డ్రోన్ దాడితో ఇప్పుడు క్రీక్ హార్బర్ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డైరెక్ట్గా ఒక బిల్డింగ్ని అటాక్ చేసి ఆ బిల్డింగ్ ఉన్నటువంటి వాసులందరినీ కూడా ఒకసారిగా షాక్ గురి చేసింది. వారంతా వెంటనే ఎవాక్యుయేట్ చేశారు, వెళ్ళిపోయారు. సో ప్రెసెంట్ ఇంకా దుబాయ్లో దీని తాలూకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి దుబాయ్ అండ్ ఇతర గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఒకసారిగా షాక్ గురయ్యాయి, అలర్ట్గా ఉన్నాయి. బహ్రెయిన్ లాంటి ప్రాంతంలో అయితే వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. బహ్రెయిన్ అనేటువంటి ప్రాంతం సుమారుగా తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రంతో పోలిస్తే 1/4 మన రాష్ట్రంతో ఒక పావు వంతు భాగంగా ఉంటుంది బహ్రెయిన్ నగరం, బహ్రెయిన్ దేశం. సో ఆ బహ్రెయిన్ దేశంపై ఎటువంటి అటాక్స్ అని అంటే ఒక రోజుకి సగటున 10 డ్రోన్లు, 20 డ్రోన్లు, 2 మిసైళ్ళు ఈ రకంగా దాడి చేస్తోంది ఇరాన్. సో ఇరాన్ ఆ రకంగా బహ్రెయిన్పై దాడి చేయడానికి ప్రధాన కారణం అమెరికాకు సంబంధించిన స్థావరాలని బహ్రెయిన్ ఆశ్రయం కల్పించి బహ్రెయిన్లో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్కడ సైనికులను దించడం కోసం కూడా బహ్రెయిన్ అమెరికాకు సహకరించింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ బహ్రెయిన్పై అటాక్ చేస్తోంది. ఇదే మాదిరిగా గల్ఫ్ కంట్రీస్పై అటాక్